సెలవులు ఉంటాయి కదా, ఆ దినాల్లో ఓడ తీయాలి అని ఆలోచన కలిగితే అది అప్పుడు వీలు పడల. 19వ తారీఖు ఆదివారం అనుకుంటా, సరిగ్గా ఆదివారం ఆరాధన ముగించుకున్న తర్వాత ఓడదీయటం ప్రారంభించాం. ఓడదీసి ప్రారంభిస్తున్న ఆ దినమందే పలు విధములుగా సాతాను శోధించడంతో ఏదో ఒక ఆటంకం అభ్యంతరం కలిగించాలని పలు విధములైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలుసు, చూసేమంటారు. ఆ రేకులు కట్ చేయడానికి, ఆ ఐరన్ కట్ చేయడానికి ఉయ్యూరు నుంచి అబ్రాహం గారని మన కుస్మాల ఫ్రెండ్ డాడీ అనమాట, అబ్రాహం గారని వచ్చారు. ఆయన పని ప్రారంభించేటప్పుడు అయ్యగారు ప్రార్థన చేయండి అన్నారు. సరే ప్రార్థన చేసి ప్రారంభించాం. మనం సామాన్ని పక్కకు జారేసాం. తర్వాత పని ఓడదీయటానికి పని ప్రారంభించమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి పని ప్రారంభించాం. మరలా కిందన్న పనులన్నీ అయిపోయిన తర్వాత కాస్త ఎత్తులోనికి పైన రేకుల మీదకి వెళ్ళి ఆ యాంగిల్లు బారుగా ఉంటాయి, వాటిని ఓడదీయటానికి కటింగ్ చేయడానికి ఆయన మరలా నిచ్చిన మీదుగా పైకి ఎక్కాల్సి వచ్చింది. పైకి ఎక్కాల్సి వస్తే ఆయన ఎందుకో అయ్యగారు మరలా ప్రార్థన చేయండి అన్నాడు. పైకెక్కి నేను అనుకున్నాను మనసులో, యథార్థంగా చెప్తున్నాను, ఒకసారి ప్రార్థన చేసి ప్రారంభించాం కదా, ఇంకా మరలా ఎందుకులే ప్రార్థన అనుకుంటే ఆయన విశ్వాసాన్ని మనం కాదనకూడదని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత వారు యాంగ్లేరు అది కట్ చేశారు. మన పిల్లలందరూ ఉంటారు. అది సడన్ గా ఒకసారి అడ్డం తిరిగి మీదకు రాబోయింది. అప్పుడు వెంటనే నాకు కనువిప్పు కలిగింది. ఆయన కూడా సేవ చేస్తూ ఉంటాడు, పరిచర్లు కొనసాగుతూ ఉంటాడు, సువార్త చెప్తూ ఉంటాడు. అలాగే కుటుంబ పోషణ నిమిత్తము తనకు వెల్డింగ్ పని అప్పుడు నేర్చుకుంటే ఆ పనిని కొనసాగిస్తున్నాడు. ప్రతి అడుగులో కూడా, ప్రతి పనిలో కూడా ప్రార్థన అని ఆయన అడుగుల ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన ద్వారా ఆ యాంగ్లేరు మీదకు వస్తే మన పిల్లలు రెప్పపాటులో తప్పుకొని అది మీద పడలేదు. గుర్తుందా? స్తోత్రం కలుగునుగా. ఆ ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. సరే, ఐరన్ పక్కన చేర్చిన తర్వాత మొండి గోడలుగా ఉన్నాయి. ఆ మొండి గోడలు మనోళ్ళు సమ్మిట్ పెట్టి కొడితే ఇంచి కూడా కదల, అంగుళం కూడా గోడకి సొత్తబడినట్టు కానీ, గోడ కదిలినట్టు కానీ అంగుళం కూడా కదల. అప్పుడు మనవాడు అన్నాడు, బాబాయ్ ఇది మన వల్ల కాదన్నాడు. నేను జేసీబీ మాట్లాడితే వాడు వచ్చి ఒక పూటల్లో మందిరంలో ఉన్న గోళ్ళన్నీ పడదరోసాడు. మరలా ఏరే పని నుండి వెళ్ళిపోయాడు. ఇంటి గోళ్ళు మాత్రమే మిగిలి ఉంటాయి. ఆ ఇంటి గోళ్ళు మిగిలి ఉంటే వాటిని తొయ్యలేదు. రెండో రోజు మరుసటి రోజు వచ్చాడు. మన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. బస్ స్టాప్ దగ్గర కూర్చుంటే వాడు రానే వచ్చాడు. వస్తే నేనన్నాను కదా, అయ్యా మీరు వెళ్ళి పని కొనసాగించండి, ఇప్పటికే మాకు లేట్ అయిపోతుంది, త్వరపడండి, త్వరగా చేయండి అని చెప్తే ఆ బుల్డేజరు మన గేట్ లోపలగా వచ్చేసాడు. నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇక్కడ కాదు నువ్వు త్వరగా వెళ్ళు అని నాకు ఒక ప్రేరణ వచ్చింది. పరిగెత్తుకుంటూ ఏదో అయినా సరే లోనకు అడుగు పెట్టేశారు. అడుగుపెట్టి ఆ బుల్డేజర్ పక్కగా వచ్చేసి ఆ మొండి గోడలు కొన్న తలుపుల్ని ఇట్లా బార్లుగా తెరిస్తే ఆ గోడను తోసేయాలి. బార్లుగా తెరిస్తే మన ముందుట ఉన్న ప్రకాశ్రావు గారు అమ్మగారు, ఆమె మందిరం పడదరోసినా సరే ఈ స్థలంలో నేను ప్రార్థన చేయాలి, ప్రతిరోజు నేను మందిరంలో కనబడాలి, ప్రతిరోజు ఆ 10 గంటలకు స్నానం చేసి వచ్చి 1 గంట వరకు ఆమె ఆకలయ్యే వరకు కూడా ఆ మందిరంలోనూ లేకపోతే ఆ స్థలంలో ఎక్కడో చోట మూల కూర్చొని ప్రార్థన చేసేది. విశ్వాసంతో మరలా ఆ యొక్క లోన ఆ మూల గోడ నీడ ఉంటే ఆ నీడలో కుర్చీలు వేసుకుని, మీకు గుర్తుందో లేదో, రాత్రి పూట కూడా మనం ఆ గోడల్లో ప్రార్థన చేసాం, చీకట్లో కూర్చొని కూడా ప్రార్థన చేసాం. అలాగే మామగారు కూడా పగలు వచ్చేసి
ప్రార్థన చేస్తూ ఉంటాయి, ముసుగు వస్తుంది, ఏం చూడట్లేదు, ఏం జరుగుతుందో ఏం పట్టించుకోవట్లేదు. అలాంటి పరిస్థితులు నేను పరిగెత్తుకుంటూ వచ్చి నాకు అసలు తెలియదా ఉందని తలుపులు తెరిచి చూసేసరికి స్పాట్లో ఎదురుగా మామగారు కనపడింది. వెంటనే బుల్డేజర్ వైపు చేయి చూపించి ఆపమని చెప్పి మామగారిని చేయి పట్టుకుని, మామగారు పని చేస్తున్నారు, కాస్త బయట కూర్చున్నారు రండి అని తీసుకొచ్చి, ఈ దుమ్ము అంత పడిద్దమ్మా, కాస్త ఇంటి దగ్గరికి వెళ్ళండి చెప్పి ఆమె నిర్ధానంగా పంపించి ఆమె వెళ్ళిపోయిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నా. రెప్పపాటులో నిమిషం మాత్రం లేట్ అయినా వాడు మండి గోడలు కదా అని తలుపులు వేసేసి ఉన్నాయి. ఒక్క తోపు తోసేస్తే ఆ మామగారు మన చేతికి దొక్కేది కాదు. అది రెండవ ప్రమాదం. దేవుని మహాప్రభుని బట్టి ఆ రెండు విషయాల్లో కూడా ఆ స్థలం అంతా కూడా బాగు చేసే వరకు కూడా దేవుని సన్నిధి విడవలేదు. స్తోత్రం కలుగునుగా. తర్వాత అంతా బాగు చేసిన తర్వాత జనవరి 27వ తారీఖున శంకుస్థాపన చేయడం జరిగింది. జరిగిన తర్వాత పని ప్రారంభించుదామని అనుకుని ఆలోచనలో ఉంటే నాకు ఒక తలంపు, ఇంత ఈ సొంత స్థలం ఎంతవరకే, ఈ మందిరం ఇది చాలదు అని నాకు ఆత్మ బలవంతం చేస్తుంది. ఆ వెనక ఉన్న ఖాళీ స్థలం, మనం తాటికి పందిరేసిన ఖాళీ స్థలం కూడా మందిరం కట్టబడాలి, మందిరం అంత విశాలంగా ఉండాలని ఆలోచన, అది బారు అంతవరకు పెంచబడాలని ఆలోచన. దాని నిమిత్తము అది కూడా ఆ స్థలంలో కూడా పని జరగాలని ఆలోచన నిమిత్తము 2 నెలలు అమ్మ ఇటు చూడండి 2 నెలలు వెయిటింగ్ చేసిన చివరకు తేలిన ఫలితార్థం ఏంటంటే, వద్దయ్యా మీ సొంత దాంట్లో మీరు కట్టుకోండి, ఎవరు ఎటువంటి అభ్యంతరాలు కట్టకుండా అబ్జెక్షన్ రాకుండా అని వారు చెప్పినప్పుడు, సరే ఏది ఏమైనా దేవుడే తన కార్యముల భవిష్యత్తులో మరలా తన పునరుద్ధరిస్తాడు, ఏదైనా చేస్తాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు కదా అని సరే నేను అధికారుల మాటకు తల వంచి ముందుకు కొనసాగడం జరిగింది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అనంతరం ఆ యొక్క పని ప్రారంభించిన నాటి నుంచి మొన్నటి మందిర ప్రతిష్ఠ జరిగే వరకు కూడా ప్రతి భారము దేవుని మీద వేయటమే, ప్రతిరోజు ప్రారంభంతా ప్రభు మీద మోపటమే. నా వల్ల కాదు, నా తండ్రి నీవే చేయగలిగిన దేవుడు అని, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచావు కదా, ఎన్నో వాగ్దానాలు బయలుపరిచావు కదా అని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి జ్ఞాపకం చేసే వాడిలాగా నేను మారిపోయాను అనమాట. ఈ ప్రజలందరూ కళ్ళు ఎదుటి గొప్ప చేస్తానన్నావు కదా, అసాధ్యమైనది ఏది లేదన్నావు కదా, సముద్రంలో 2 పాలుగా చీల్చావు కదా, నేడు నేను కలగజే రక్షణ ఓరక నిలిచి ఉండి చూడండి, ఇప్పుడు చూచిన శత్రువుని ఎప్పుడు చూడవు కదా అని సెలవిచ్చావు అని ప్రార్థన చేసుకుంటుంటే ప్రార్థనకి ప్రతిఫలం నాకు ఆన్సర్ ఏమొచ్చిందో తెలుసా? శత్రువులు ఎక్కువైపోయారు. ఇప్పుడు చూచిన శత్రువు నీకెన్నడూ చూడవని వాగ్దానం చేసావు కదయ్యా అంటే శత్రువులు ఎక్కువైపోయారు. ఆటంకాలు, అభ్యంతరాలు, పలు విధములైన శోధనలు, ప్రతికూలతలు. ఒక్కొక్కసారి అయితే మరి పని జరగాలంటే ధనం ఉండాలి, ధనం లేని పరిస్థితుల్లో కూడా ప్రభువుకు అప్పగించుకుని, ప్రభువా అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తున్నాను, కృంగిన వారిని లేవనెత్తాను, ఈ అలసిపోయి ఇది చాలా అంటే మరలా దేవుడు ఏదో రకం మరలా పంపించేవాడు, మరలా పని జరుగుతానే ఉంటాడు. ఏ సమయానికి అంత అవసరమో అంత వచ్చేది, అంత పని జరిగేది. స్తోత్రం కలుగును కాదు. అలాగే ప్రతి పనిని దేవుడు జరిగించాడు. నాతో పాటు మీరందరూ కూడా శ్రమ పడ్డారు. దైవజనుల మాటని, దేవుని మందిరమని, దేవుడు ఇక్కడ నివాసం చే స్థలమని మీరు గుర్తెరిగిన వారై మరలా ప్రతి దినము కూడా మీరు ఆయా సమయాల ప్రకారం, సందర్భాల ప్రకారం వచ్చి పనిలో పాలుభాగస్తులయ్యారు. స్తోత్రం కలుగును కాక. గతంలో దైవజనులు మొట్టమొదటి ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు దాసుని నోట వచ్చిన మాట ఏంటో తెలుసా? ఇది పరలోకపు గవిని. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నుంచి అనేక ఆత్మలు పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ఆ సేవకు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ మాటను మాత్రం నేను మర్చిపోలేను. ఎందుకంటే ఆ వాక్యం ద్వారానే
ఆ 1998లోనూ దైవజనులు అపోస్తలులు దానియేలు గారు వచ్చి కూడికలు ప్రారంభించారు. ప్రార్థన పరిచర్య ప్రారంభించబడింది. మరి ఆత్మీయ తల్లి కన్నీరు వృధా కాకూడదు. ఆమె ఎంతగానో ప్రయాసపడింది, కష్టపడింది, ఆత్మల కొరకు ఉపవాసం ఉంది. ఆమె పని మరి ఎక్కడ కూడా ఆమెలో ఉన్న ఆలోచన ఎక్కడ కూడా తక్కువ కాకూడదని దేవుడు నన్ను ప్రేరేపించి ఆమె కష్టార్జితం, ఆమె యొక్క కన్నీరు ఈ ప్రాంతంలో ఉన్నది కనుక ఆ పేరును కొల్లూరుపల్లి గ్రామం అందరికీ తెలుసు. ఆమె పేరు ఏంటి? ఆ పేరు కృపావతి అని మనకు తెలుసు, కానీ ఊళ్ళో వాళ్ళకి అందరికి కృపమ్మ గారి చర్చి అని తెలుసు. కృపమ్మ గారి చర్చి కృపమ్మ గారి చర్చి అంటే అందరికీ తెలుసు. ఎవరికి? చుట్టుపక్కల సంఘాల వాళ్ళందరికీ తెలుసు. దైవజనులు ఒకప్పుడు అడిగారు, ఏంటో ఈ పేరు పెట్టావని అడిగితే, ఒకప్పుడు ఆమె ప్రారంభించింది ఈ స్థలంలో పరిచయం. ఆమె కన్నీరు ఉంది, ఆమె జ్ఞాపకాలు ఉన్నాయి, ఆమె చేసిన ఉపవాస ప్రార్థన ఉన్నది. ఆమె పేరు దైవజనుల ద్వారా దేవుడు బయలుపరిచిన మాట కృపావతి. ఆ కృపను ఈ స్థలంలోంచి తొలగిపోకుండా పలు విధములైన శోధనలు, మరణాలు వెంటాడిన దేవుడు మాత్రం పరిచర్య ఆపకుండా జరిపిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, నిండు మనసుతో చెప్పండి. ఆ పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకని కృపా పెంతుకొస్తూ చర్చి అని పేరు నామకరణం చేయడం జరిగింది అని చెప్తే నిజమే. ఆమె ప్రయాస వ్యర్థం కాకుండా నిమిత్తం ఆమె పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయినట్లుగా దేవుడు ఆ యొక్క పేరుని మరల ఈ స్థలంలో నిలబెట్టాడు. హల్లెలూయా. ఆమె లేకపోయినప్పటికీ కూడా ఈ స్థలంలో పరిచర్య జరుగుతుంది. మా పెద్దమ్మ గారు కానీ, మా నాన్నగారు కానీ, మా పెదనాన్నగారు మార్క్ గారు కానీ, వీళ్ళందరూ హృదయాల్లో ఏంటంటే ఏ విధం చేత నేను మోజేసు పరిచర్య చేయాలి, మా సేవలోనికి రావాలి, సేవకుడిగా ఉండాలని వారు పలు విధములుగా ప్రార్థన చేశారు. నన్ను ఎంతగానో బలవంతం చేశారు. వారు బ్రతికిన దినాల్లో నేను లోబడలేదు. వారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను పలు విధములైన శోధనలు ఆవరించినప్పుడు, చుట్టుముట్టినప్పుడు, వాటన్నిటిలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్పిన దైవజనుల ద్వారా చెప్పాడు, నువ్వు నిలబడు, నేను నీ ఎడల నిలబడి కార్యం జరిగిస్తానని చెప్పినప్పుడు ఆ మాటకు లోబడి నాకు అప్పుడు కూడా ప్రతి బంధకముల నా మీద ఉన్నప్పటికీ కూడా ఆ బంధకములలో వైపు చూడక దేవుని వైపు చూసినప్పుడు బంధకములన్నింటిలో నుంచి విడుదల కలుగు చేసి నన్ను, నా కుటుంబాన్ని సజీవుల సంఖ్యలో ఉంచాడు. స్తోత్రం కలుగునుగా. అనేక ఆపదలు, అనేక ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సూటుపోటు మాటలు ఇవన్నీ వచ్చినా కూడా వాటి వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ నడిపించబడ్డం ఈ రోజుకి నాకు ఆనవాయితీ. ఈ రోజుకి నాకు అలవాటే. ఈ మందిర పనులు జరుగుతుంటే అనేక రకాలుగా లోకస్తులు మాట్లాడుకున్నారు, దేవుని ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. అన్ని విధాలుగా సూటుపోటు మాటలు మాట్లాడినా, నన్ను సూది గుచ్చినట్టు గుచ్చినా నేను ఎక్కడ కూడా నొప్పి పుట్టిందని మాత్రం నేను ఎక్కడ బయలుపరచుకోలేదు. పలానోళ్ళు నన్ను నొప్పి పుట్టించారు, పలానోళ్ళు నాకు నొప్పి కలిగి మాటలు నా దగ్గరికి వచ్చినాయని నేను ఎక్కడ కూడా బయటపడకుండా ప్రభువుకు అప్పగించుకుని ముందుకు కొనసాగటం ద్వారానే ఈ రోజు వరకు ఈ పరిచర్య కొనసాగించబడదు. కొన్నిసార్లు నాకు ఎదురైన మాటలను బట్టి సేవలోకి వస్తే ఇదేనా మన మిగిలింది అని బాధపడిన దినాలు లేకపోలేదు. సేవలోకి వచ్చిన తర్వాత మరింతగా ఎక్కువైపోయింది. అయినా సరే పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, ఆయన నడిపిస్తాడని ఆయన వైపు చూచారు. స్తోత్రం కలుగునుగా. సరే, గత గురువారం అనుకుంటా మ్యారేజ్ జరిగింది. అంతకుముందు గురువారానికి ఈ మందిర ప్రతిష్ఠ జరగాలని ఆల్రెడీ కార్డులు కొట్టించి అందరికి పంచి అందరికి ఆహ్వానం చెప్పేశారు. ఆహ్వానం చెప్పే నాటికి అంతకుముందు గురువారం నాటికి ఇంట్లో 10,000 రూపాయలు కూడా లేవు. ఎంత లేవు? ఇంట్లో 10,000 రూపాయలు లేవు. అంతకు ముందు వారం మీకు చెప్పారు, ఈ కార్యక్రమాలన్నీ పూర్తవ్వాలంటే రమారమి 4-5 లక్షలు ఖర్చు అయిందని చెప్పారు. చెప్పి ఆ మిగతా పనులన్నీ ఆపేసి ఆ పనులు చేసుకుంటూ కూర్చుంటే ఈ పనులు చేస్తే ఆ పనులు అని 2 విధాలుగా తర్జన భర్జనలు ఆడతా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో
ప్రభువా నీవే నాకు దిక్కు, నీవే నా తండ్రివి, ఏం చేసినా నువ్వు చేయాల్సిందే అని ప్రభు మీద భారం వేసి ప్రభు సన్నిధిలో వేడుకున్నప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఏమీ లేనప్పుడే అన్ని ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమీ లేవు. అక్కడికి నేను నోరు తెరిచి మనోళ్ళకి ఎప్పుడు అడగనోళ్ళు కూడా అడిగాను, ఎప్పుడు అడగనోళ్ళు కూడా నోరు తెరిచి అడిగా. అందరు చేతులు ఎత్తేసారు. మా వల్ల కాదు, మాకెక్కడ దొరకలేదు అని చేతులు ఎత్తేసారు. స్తోత్రం కలుగును గాక. గడిచిన మొన్న గురువారం, వివాహమైన గురువారం కాక అంత ముందు గురువారం ఇంట్లో 10,000 రూపాయలు కూడా లేవు. కార్డులు మాత్రం కొట్టించి అందరికి కార్డులు పంపిణీ చేసి వచ్చాను. అందరిని రమ్మని ప్రార్థించాను. ఇక ఎండ వేడ ఇవన్నీ చూడకుండా పగలలో తిరిగి సాయంత్రం వచ్చేసరికి నీరసం వచ్చేసి నీళ్లు తాగి నీరసం వచ్చేసరికి ఏమాత్రం కనీసం ప్రార్థనలో కూర్చుంటానికి కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయి ఉదయమైనా లేచి మెలకు వచ్చిన తర్వాత కాసేపు ఒక్క పావుగంట, ఒక్క 2 నిమిషాలని దేవునితో పోరాడాలి, దేవుని సల్లో అడగాలని దేవుని సల్లో అడిగితే ఎవరికైనా ఫోన్ చేసి అయ్యా నన్ను ఉండేయని అడిగితే దొరకలేదు అన్నారండి, లేదన్నారండి, కాదన్నారండి. ఈ మాటలే. ఆపేద్దామా, అందరికి ఆహ్వానం చెప్పాం. కొనసాగించుదామా, మార్గమేమి కనబడట్లేదు. అలాంటి భయానకమైన పరిస్థితుల మధ్యలోనే ప్రభు అన్ని విషయాల్లో ఘనంగా జరిగించాడు. వివాహాన్ని ఘనంగా జరిగించాడు, మందిర ప్రతిష్ఠని ఘనంగా జరిగించాడు, నూతన గృహాన్ని కూడా ప్రతిష్ఠించాడు. స్తోత్రం కలిగిన గాక. చెప్పండి, నిండు మనసుతో చెప్పండి హల్లెలూయా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇది మన కనులకు ఆశ్చర్యము. ఒక్కొక్కరి ద్వారా ఒక పక్కన ద్వారం మొయ్యబడితే మరో ప్రక్కన దేవుడు ద్వారం తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ కళ్ళతో చూశారు. ఇక అదంతా నేను సమయం వేస్ట్ చేయను, కానీ మీరు కళ్ళతో చూశారు. ప్రభు పని ఘనంగా జరిగించారు. ఇంకా టెంట్ వాళ్ళకి ఒకటి వాటర్ క్యాన్ అనుకుంటా కొద్దిగా సదరాల్సి నుండి దేవుని మహాగ్రహం బట్టి అవి కూడా ఇవాళ రేపు సదిరేసేస్తాం దేవుని కృపను బట్టి. హల్లెలూయా. ఎంతగా ఘనంగా జరగటానికి కారణం ఏంటంటే, ఒక ఆయన నాకు మంచి స్నేహితుడు, నాకు బంధువు, మిత్రుడు. మీరందరూ సహకరించారు, సహాయపడ్డారు, పనిలో సహాయపడ్డారు, కష్టంలో నిలబడ్డారు, శ్రమల్లో నిలబడ్డారు, నిందల మధ్యలో కూడా మీరు నిలబడ్డారు. ఎప్పుడు వెన్నుతట్టుగా ధైర్యంగా మీరు నాకు సహాయంగా నిలబడి ఉన్నారు. అందరిని బట్టి మీకు అందరికీ నా హృదయపూర్వక నిండి వందనాలు. మందిరం పునాది వేసిన నాటి నుంచి మందిర ప్రతిష్ఠ జరిగే వరకు కూడా ప్రార్థనకు కూడా సహకరించారు. అందుని బట్టి కూడా నా హృదయపూర్వక నిండి వందనాలు చెల్లిస్తున్నాను. రహస్యంగా ఒక గొప్ప అయిన, ఒక పెద్ద అయిన ఆయన తన హస్తము చాచి ఉంచి ఈ పని అంతటిని జరిగించాడు. నమ్మితే, విశ్వసిస్తే నిండు మనసుతో చప్పట్లు కొట్టి ప్రభు నామం కంటికి కనబడుతున్న వారి మీద ఆధారపడ్డాను. నా దేవుడు రహస్యం కొట్టి తన పని జరిగించాడు. అంటే ఏమి లేదు ఇందులో సీక్రెట్ ఏం లేదు. ప్రభువే ప్రతి పని ఆశీర్వాదకరంగా జరిగించాడు. మీరు అనుకోవచ్చు, పాటలు పాడదామన్నారు కదయ్యా, సాక్ష్యాలు చెప్తామన్నారు కదయ్యా అని మీరు అనుకోవచ్చు. దేవుని ఆత్మ నడిపింపు ఎలాగుంటే అలాగే అప్పగించుకోవాలి. మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, మనం ఆలోచించినవన్నీ జరగకపోవచ్చు. దేవుని ఆలోచన ప్రకారం సమస్తము సమకూడి జరిగించాడు. స్తోత్రం. హల్లెలూయా. నూతనంగా జతపరచబడిన ప్రేమ విషయంలో, కళ్యాణ విషయంలో కూడా మీరు అందరూ అనుదిన ప్రార్థన జ్ఞాపకం